మావయ్య గారు నానా 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 మావయ్య గారు నానా మావయ్య గారు నానా ఏం చేస్తున్నారు? ముట్టుకోవద్దు. దాత్రే నాన్నకు ఆయాసం పెరిగిపోతుంది. ఇన్హేలర్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు. నేను తీసుకొస్తాను. నానా ఎక్కడుంది? వద్దు, నన్ను ముట్టుకోవద్దు. నానా ప్లీజ్ ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. వైజయంతి, అమ్మ కౌశికి, వైజయంతి, మావయ్య గారు తీసుకోండి. మావయ్య గారు, వైజయంతి, వైజయంతి. అత్తయ్య గారు వాళ్ళు బయట ఉన్నారు, మీరే తీసుకోండి. వద్దు, నాకు అవసరం లేదు. వైజయంతి, కౌశికి, నానా ముట్టుకోవద్దు. నానా నానా బయట ఎవరు కనిపించట్లేదు. నన్ను ముట్టుకోవద్దు. మీరు పిలిచేది కూడా ఎవరికి వినిపించట్లేదు. దయచేసి ఇన్హేలర్ తీసుకోండి. మావయ్య గారు, మా మీద కోపం ఉంటే తిట్టండి, కొట్టేసేయండి, అంతేకాని ఇలా మాత్రం చేయకండి ప్లీజ్. మావయ్య గారు మీ చేత్తో ఇచ్చే ఇన్హేలర్ని నేను తీసుకోను. ముందు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నన్ను చూసుకోవడానికి నా వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి బయట ఎవరు లేరు మావయ్య గారు. మేము వెళ్ళి అత్తయ్య గారిని తీసుకొచ్చే లోపు మీకు జరగరాంది ఏదైనా జరిగితే మేము కూడా తట్టుకోలేము. ఏంటి? ఎందుకు తట్టుకోలేరు? మీకు కావాల్సింది ఇదే. మీ పంతం కోసం కడుపులో ఉన్న బిడ్డను చంపేశారు. ఇక నేనెంత? నా ప్రాణాలు పోతే మీకు ఆస్తి వస్తుందని అనుకుంటారు. ప్లీజ్ నాన్న అలా మాట్లాడకండి. ముందు మీరు ఇన్హేలర్ తీసుకోండి ప్లీజ్. తీసుకోండి మావయ్య గారు ప్లీజ్. మావయ్య గారు ఇంకా లేట్ చేస్తే చాలా ప్రమాదం. ముందు ఇన్హేలర్ తీసుకోండి. వద్దు, నాకొద్దు. పొమ్మని చెప్పారు కదా, మీకు అర్థం కావట్లేదా? దూరంగా ఉండండి. ఎందుకు ఎందుకు మళ్ళీ మళ్ళీ దగ్గరకు ఎందుకు నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఆయాసంతో ఇబ్బంది పడుతుంటే ఇన్హేలర్ ఇవ్వడానికి మీ దగ్గర వద్దు, నాకొద్దు. నాకు మీరిచ్చే ఏ ఇన్హేలరు వద్దు. అందులో ఏ విషమో పెట్టుండొచ్చు. మీరు నాకు చేయగలిగిన సాయం ఇది కాదు. మీరు నా కంటికి కనిపించకుండా ఉంటే చాలు. అప్పుడే జరిగింది మర్చిపోవడానికి, ఏ కుటుంబం కోల్పోయిందని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళండి, వెళ్ళిపోండి. దాత్రి ఇంకో ఇన్హేలర్ ఉందేమో చూడు. చూస్తాను. మావయ్య గారు నాన్న బో 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 ఏమైంది? ఎందుకు ఇంతగా ఆయాసపడతా ఉండవు? దాత్రి నాన్న కూపిరి పీల్చుకోవడం చాలా కష్టం అయిపోతుంది. త్వరగా ఇన్హేలర్ తీసుకునిరా. వెతుకుతున్నాను కదా. బో బో దొరికింది. బో మావయ్య మీరు చెప్పినట్టు మేము దూరంగానే ఉంటాం. ముందు ఇన్హేలర్ తీసుకోండి. వద్దు, నాకొద్దు. మీరిచ్చే ఏ ఇన్హేలర్ వద్దు. డబ్బా నాకు ఇయ్యి. తీసుకో బో, తీసుకో. బో అయ్యో బో ఏ అమ్మే, మీకు రొంతైనా బుద్ధుండదా? ఏంది ఎవరు లేంది చూసి మనిషిని సంపేద్దాం అనుకుంటా ఉండారా? మేమేం చేయలేదు అత్తయ్య గారు. మావయ్య గారు ఏంది ఏంది మావయ్య గారు? ఈ మనిషి మీ మొహాలు చూడాలంటేనే అసహించుకుంటా ఉండాడని తెలుసు కదా. మిమ్మల్ని చూస్తేనే ఆవేశంతో ఊగిపోతా ఉండాడని మీకు తెలుసు కదా. అయినా కూడా బలేని మనిషి ముందుకే వచ్చి నిలబడతా ఉండారేంది? ఏమనుకోవాలి ఇదంతా? ముందు ఈ నుంచి పోండి, పోండి. బో దాత్రి బో పద.
బో ఎట్టుండదు బో ఆ, 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 ఏమన్నా కావాలన్నా బో ఆహా. ఆ, మీ పంతం కోసం కడుపులో ఉన్న బిడ్డను చంపేశారు. ఇక నేనెంత? నా ప్రాణాలు పోతే మీకు ఆస్తి వస్తుందని అనుకుంటారు. జగదాత్రి, జగదాత్రి, వదినా మీరా? సారీ వదినా, ఏదో ఆలోచిస్తూ మీరు రావడం చూసుకోలేదు. మనసులో 100 భయాలు ఆలోచనలు పెట్టుకుంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది జగదాత్రి? బాబాయ్ గురించి ఆలోచిస్తున్నావా? నిన్న నైట్ ఏం జరిగిందో బాబాయ్ నాకు చెప్పారు. బాబాయ్ కోపంలో మీ మీద అరిచారు జగదాత్రి. దాన్ని నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నా బాధ మావయ్య గారు అర్చారని కాదు వదినా. ఆయన మా మీద కోపంతో ఆయన్ని శిక్షించుకుంటున్నారు. నిన్న టైంకి అత్తయ్య గారు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఏంటో వదినా, లైఫ్లో ఫస్ట్ టైం చుట్టూ ఏం జరుగుతున్నా చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. నేను చేసిన తప్పు వల్ల కేదార్ కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. జరిగిన పొరపాటుని నేను ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలియడం లేదు. కేదార్ మావయ్య గారి మధ్య ఆ దూరం ఎప్పటికీ దగ్గర చేయలేనేమో అని భయంగా ఉందొదినా. ఇవే ఈ భయాల గురించే నేను మాట్లాడింది. ఇలాంటి ఆలోచనలే వద్దు అని అంటున్నాను. అయినా జరిగిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. జరగబోయేదేంటో మనకు తెలీదు. మన కంట్రోల్లో లేని రెండిటి గురించి బాధపడడం వేస్ట్. నువ్వు వాటి గురించి ఆలోచించి బాధపడడంలో అర్థమే లేదు. నీ చేతిలో ఉన్నది ఈ క్షణం. ఈ క్షణంలో నువ్వు ఏం చేయగలవో ఆలోచించు. ఎలా మీరిద్దరు సంతోషంగా ఉండగలరో చూసుకోండి, అంతే. కానీ మావయ్య గారు నిజమేంటో తెలిసిన రోజు బాబాయ్ మనసులో కోపం పోతుంది జగదాత్రి. అంటే వదినా